పోకు యాసిన్ దా మంచినీళ్ళు కాదు ఇవన్నీ మోర్ నీళ్ళు దా. తగ్గిన చూడనా నీళ్ళు పని నీళ్ళు పడి అయినా అరే నువ్వెందుకు పోతున్నారా హర్షగా? యాసిన్ అవతల సైడ్ నుంచి పో, అంకుల్ ఎట్లా పెట్టలేవో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, వర్షం పడుతున్నప్పుడు మాత్రం దయచేసి ఎవరు బయటికి వెళ్ళకండి. ఈ 1 వీక్ కూడా చాలా వర్షాలు ఉన్నాయంటే దయచేసి కొంచెము మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు సేఫ్గా మీరు అనుకున్న ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ సేఫ్గా ఇంటికి వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే మన ఫ్యామిలీకి మనం ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మనమైతే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్షాలేమో కానీ వరదలేమో కానీ ఇంటి చుట్టుముట్టు నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇంతగానం వర్షం పడితే అసలు ఈ వర్షం పడిపోయిన తర్వాత ఒక 1 వీక్కో 10 డేస్కో వర్షం ఆగుతుందండి. తర్వాత వచ్చే రోగాల తర్వాత అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. మొత్తానికైతే మాకు మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి. అయితే ఈరోజు ఏమైందంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈ విధంగా కొంచెము అక్కడ మా ఇంటి పక్కన ఉన్న మోరిని కొంచెం అయితే పెద్దగా చేశారనమాట. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ అనేది వెళ్ళిపోవడానికి, అంటే ఇళ్ళల్లోకి రాకుండా అన్నట్టు మోరి అయితే కొంచెము ఇంక్రీజ్ చేసి దాని సైజ్ ఇంక్రీజ్ చేసి అయితే చేసి పెట్టారండి. పక్కన చెట్లు అవన్నీ కూడా తీసేశారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి. కాకపోతే వర్షం పడుతుంటే మాత్రం చాలా గుండెల దడదడ పడుతుంది ఫ్రెండ్స్. అసలు వర్షం పడుతుంది అంటేనే భయం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అసలు ఇంతవరకు ఆ చుట్టుపక్కల ఉన్న నీళ్ళు కూడా ఇంతవరకు ఆగిపోలేదు, అంటే ఆవిరైపోలేదు. ఇంతలోనే మళ్ళీ వర్షం పడుతుందా ఏంది దేవుడా అని చెప్పేసి అయితే మస్తు బాధ అనిపిస్తుంది. నాకైతే భలే భయం వేస్తుంది కూడా. ఈ వర్షం ఏందో ఏమో కానీ అండి, ఈ వర్షం వల్ల వచ్చే రోగాలతో ఇంకా బాధ అనిపిస్తుంది. అసలు చిన్న చిన్న పిల్లలండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఓపీ అయితే 100స్లో ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి దగ్గు జలుబు జ్వరాలు అయితే చాలా మందికి ఉన్నాయి. నాకైతే చాలా చాలా భయం వేస్తుంది అనమాట. ఎంత మనము ప్రికాషన్స్ తీసుకొని మనం ఎంత సేఫ్గా ఉన్నా కానీ ఎందుకో అండి నాకైతే వర్షం పడుతుంటే మాత్రం చాలా చాలా భయం వేస్తుంది. అసలు ఏదన్నా వీడియో చేయాలన్నా కానీ నాకు ఇంట్రెస్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ ఈ వాటర్ ఎట్లా పోతుంది దేవుడా అని చెప్పేసి దేవుని అయితే రోజు మొక్కుతున్నా. తొందరగా వర్షం తగ్గిపోవాలి, మా ఇంటి పక్కన ఉన్న చుట్టుపక్కల నీళ్ళు ఉన్నాయి అన్నీ కూడా ఆవిరైపోవాలి తొందరగా అని చెప్పేసి అయితే మొక్కుతున్నా. దేవుడు నా మీద దయ చూపించి మొత్తానికి వర్షం పడేయకుండా ఈ వాటర్ అంతా ఇంకిపోయేటట్టు చేస్తే మాత్రం చాలా చాలా ధన్యవాదాలు చెప్తానండి దేవునికైతే. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే జస్ట్ మనకేంటంటే మోకాల వరకు వాటర్ వస్తేనే మనం ఇంత భయపడిపోతున్నాము. వేరే స్టేట్లో అయితే కంప్లీట్గా వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేకుండా వాళ్ళు ఇంట్ల నుంచి బయటకు వచ్చేసి సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నారు. నాకు రోజు ఆ వీడియోస్ చూసి కూడా చాలా చాలా భయం వేస్తుంది అనమాట. మనకు ఆ సిచ్యువేషన్ వస్తే మనం ఏం చేయాలి అని అర్థం కావట్లేదండి, నిజంగా చెప్తున్నా. ఆ బాధ ఎటువంటి బాధ అంటే మనం ఆ బాధ అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది అనమాట ఆ బాధ ఏందనేది. నిజంగా చెప్తున్నా,
వాళ్ళవి వీడియోస్ లైవ్ చూస్తుంటే మాత్రం నాకైతే కండ్లలో నుంచి నీళ్ళు ఆగుతుంది. అసలు నేను హెల్ప్లెస్ అయిపోయినాం అనమాట. మనం కూడా పోయి ఏమైనా చేద్దామా అంటే మనం దగ్గరలో లేము. వాళ్ళకే నడవడానికి లేక వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. నడవడానికి తిండి తినలేక పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని వాళ్ళు వెళ్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. దేవుడి దయ వల్ల ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు. ఆ సిచ్యువేషన్ మాకైతే రాలేదు. అంతవరకు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా భయం వేస్తుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా భయం వేస్తుంది. మా బాబు చిన్నోడండి, కొంచెం వాడేందంటే టెన్షన్ పడిపోతాడు. మాకేమైనా అయితే వాడు టెన్షన్ పడిపోతాడు. చాలా 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 బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది. వర్షం పడుతుంటేనే భయం వేస్తుంది. ఇట్లా ఎప్పుడు కాలేదు. 2018లో ఒక్కసారి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాటర్ అనేది అసలు ఆగలేదండి. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. అక్కడ వాటర్ అంతా పోతుంది చూడండి. ఎప్పుడు కూడా వాటర్ అనేది ఆగకుండా వెళ్ళిపోతూ ఉండే. కాకపోతే ఫర్ ది ఫస్ట్ టైం అనమాట వాటర్ అనేది ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఎందుకంటే ఏమంటారు, మొత్తము నీళ్ళు పోకుండా అన్నీ అడ్డుకట్టలు కట్టేసి ఎట్లా ఇలా ఉంటే ఎలా చెప్పండి. అసలు నాకైతే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఎవరు మాట్లాడనప్పుడు మనం ఒక్కరం మాట్లాడితే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి. అందరం కలిసికట్టుగా ఏది చేసినా కలిసికట్టుగా పోరాటం చేస్తేనే మనం ఏదైనా సాధించగలం. కానీ ఒక్కరమే సాధించాలి, ఒక్కరమే పోరాటం చేయాలంటే మాత్రం అది అవ్వని పని అనమాట. ఏమో అండి, మొత్తానికైతే ఈరోజైతే నా వీడియో చాలా చాలా బాధాకరమైన వీడియో అనమాట. చాలా చాలా బాధాకరం. మొత్తానికైతే ఈ విధంగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చైతే మోరీ ఇక్కడి నుంచి లాస్ట్ వరకు అయితే తీసిండ్రు. దేవుడి దయ ఉంటే వర్షం పడకుండా ఉంటే ఇక్కడ ఆగి ఉన్న నీళ్ళు కూడా ఆవిరైపోతాయి. బట్ వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిందండి. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇంకా ఈ వర్షం ఎన్ని రోజులు ఉందో కూడా అర్థం కావట్లేదు. ప్రకృతి ఎందుకు ఇట్లా అందరి మీద పగబట్టింది, అన్ని రాష్ట్రాల మీద పగబట్టింది ఎందుకు అర్థం కాలేదు. మొత్తానికి జలమయమైపోయిందనమాట మా ఇల్లు. మొత్తం జల దిగ్బంధంలో మా ఇల్లు అయితే ఉందండి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లా వాటర్ అనేది పోతుందనేది నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. ఆ వాటర్ అంతా భూమిలోకి ఇంకడానికి ఇంకెంత టైం పడుతుందో తెలియదు. ఎందుకంటే అసలు వెంటనే రావట్లేదు కాబట్టి ఇంకే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. కాకపోతే చాలా టైం పడుతుంది ఇనకడానికి కూడా. అయితే నేను దగ్గరుండి అక్కడ మాది మోరి పైపు ఉందన్నమాట. అక్కడ మీకు వైట్ కలర్ది కనిపిస్తుందేమో. ఇక్కడ కంపకాడ చెట్టు తీసేస్తున్నారు కదండి, అక్కడ మా మోరి పైపు అంటే మేము యూజ్ చేసి అదే మోరి మా ఇంట్లో నుంచి పోయే వాటర్ అంతా మోర్లే కలిసేటట్టు మేము చేయించుకున్నాం అనమాట. ఎవరు చేయించలేదు, మేమే చేయించుకున్నాము. ఆ పైపు పోతుందేమో అని చెప్పేసి ఇంకా మేమైతే దగ్గరుండి నేను అక్కడే ఉండి దగ్గర 2.5 hours నేను అక్కడే ఉండి చూసుకుంటూ ఉన్నామండి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే చేసి వెళ్ళిపోతారు. మన దగ్గర ఉండి చేయించుకుంటే ఏంటంటే మనకి ఎక్కడ వాటర్ ఉండాలో ఎక్కడ వాటర్ ఉండకూడదు అన్నీ కూడా మనకు తెలుస్తాయి అనమాట. ఏమో ఫ్రెండ్స్, మొత్తానికైతే సాడ్ వీడియో అనమాట నాకైతే ఇది. ఎందుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర ఇలాగే ఉందన్నమాట. నా వీడియో మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ప్లీజ్ సేఫ్గా ఉండండి ఇంట్లో. వర్షం పడుతుంది, మీకు ఏమైనా అవసరం ఉంటేనే మీరు బయటకు వెళ్ళండి, లేకపోతే మాత్రం అస్సలు వెళ్ళకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక మంచి బ్లాగ్తో నేను మీ ముందుంటాను. మొత్తానికైతే హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండండి దేవుడి దయ వల్ల. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.